సిఎస్కే టీంలో ఉన్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ 8 మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్పెషల్ ఏంట్రా అంటే సిఎస్కే తీసుకున్న 8 ఫారిన్ ప్లేయర్స్లో 7 ప్లేయర్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఒక బ్యాటర్ని తీసుకున్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంత తీసుకున్నారు ఒకసారి చూద్దాం. సో నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి 10 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్ దక్కించుకుంది. ఇతను మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయగల బౌలర్ కాబట్టి 10 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్ తీసుకుంది. సెకండ్ పర్సన్ ఎవరా అంటే బ్రేవిస్. ఇతను సౌత్ ఆఫ్రికా నుంచి చెన్నై సూపర్ కింగ్ తీసుకున్న బ్యాటింగ్లో ఒకే ఒక బ్యాటర్, అతనే బ్రేవిస్. 2.20 crores పెట్టి చెన్నై సూపర్ కింగ్ దక్కించుకుంది. సో థర్డ్ పర్సన్ నథన్ హిల్స్ ఆస్ట్రేలియా నుంచి పవర్ ప్లేలో వికెట్ తీయగల సత్తా ఉన్న బౌలర్, 2 కోట్లు పెట్టి సిఎస్కే దక్కించుకుంది. అఖిల్ హుసేన్ వెస్టిండీస్ నుంచి, సో ఇతను స్పిన్ వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయగల కేపబిలిటీ ఉన్న బౌలర్. సో అందుకు 2 కోట్లు పెట్టి సిఎస్కే దక్కించుకుంది. ఫోర్త్ పర్సన్ మ్యాథ్ హెన్రీ న్యూజిలాండ్ నుంచి, సో ఇతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ అండ్ మీడియం బౌలర్. సో 2 కోట్లు పెట్టి సిఎస్కే దక్కించుకుంది. మాథ్యూ షాట్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, అంటే ఆల్రౌండర్ కింద వస్తాడు. ప్లేయింగ్ లెవెన్లో ఉన్నాడు మాథ్యూ షాట్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బ్యాటింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్లో ఒకే ఒక బ్యాటర్ ఉన్నాడు బ్రేవిస్, ఇంకొకరు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలి అంటే మాథ్యూ షాట్ వైపు చూడాల్సి వస్తుంది. ఆల్రౌండర్ 1.50 crores పెట్టి సిఎస్కే దక్కించుకుంది. నెక్స్ట్ జెమిన్ ఓవర్టన్ ఇంగ్లాండ్ నుంచి, ఇతను కూడా బౌలింగ్ వేయగలడు, అదేవిధంగా బ్యాటింగ్ కూడా ఆడగలడు. సో ఆల్రౌండర్ కిందకి వస్తాడు. 1.50 crores పెట్టి సిఎస్కే దక్కించుకుంది. జాక్ ఫోక్స్ ఇతను కూడా న్యూజిలాండ్ ప్లేయర్, ఆల్రౌండర్ కిందకి వస్తాడు. సో ఇతనికి చాలా తక్కువ ధరకి అంటే 0.75 crores సిఎస్కే దక్కించుకుంది. ఏంట్రా సిఎస్కే స్పెషల్ అంటే మొత్తం 7 ప్లేయర్స్ని బౌలింగ్ కోసమే తీసుకున్నారు. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే బ్యాటింగ్ బ్రేవిస్ని తీసుకున్నారు. లేదు ప్లేయింగ్ లెవెన్లో మాథ్యూ షాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీళ్ళలో ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లేయర్స్ని